ధాన్యం కుప్పల మీదనే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పట్టించుకున్న నాదుడు లేడు, పోయి పరామర్శించిన మంత్రి లేడు. మొన్నటిదాకా డైలాగులు కొట్టినాడు ఈయన, ఇదే రేవంత్ రెడ్డి గారు. పెద్ద తీస్మార్ ఖాన్ లాగా కేంద్రం మీద యుద్ధం చేస్తా, ఎట్లా కొనడో చూస్తా, అన్ని గింజలు కొనిపిస్తా చివరి గింజ దాకా అని పెద్ద తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు. సడన్గా ఏమైందో మళ్ళీ ఇప్పుడు మోడీ ఎంత చెప్తే గంతే కొంటా, ఎన్ని గింజలు కొనమంటే గంతే కొంటా అని ఇప్పుడు బుడ్ర ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు. డైలాగులు ఒకసారి ఏమో తీస్మార్ ఖాన్ లాగా, ఇంకోసారి చేతల కాడికి వచ్చేసరికి మాత్రం బుడ్ర ఖాన్ లాగా తప్పించుకునే పరిస్థితి. వాళ్ళ రైతులు అడుగుతున్నారు, వరి కొనవు, మొక్కజొన్నలు కొనవు, పత్తి కొనవు, ఏది కొనవు, జొన్నలు కొనవు, మరి ఎందుకు నువ్వు ఉన్నది, నీ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? గతంలో మీరే కదా అన్నది రేవంత్ రెడ్డి గారు, నువ్వేమన్నా మధ్యలో బ్రోకర్వా, మోడీ కొనకపోతే నువ్వు కొనకపోయేందుకు 10,000 కోట్లు ఇస్తే నేను మొత్తం కొంటా, బోనస్తో సహా ఇస్తాను నువ్వే చెప్తీవి కదా. ఇప్పుడు చేతనైతే లేదా, నడుపు వస్తలేదా? అసలు ఇంటెలిజెన్స్ ఉందా నీకు? నీ 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 ప్రభుత్వానికి ఏం జరుగుతుందో కనీసం క్షేత్రంలో అవగాహన ఉందా నీకు? రైతుల్లో ఎంత ఆందోళన ఉందో, ఎంత అలజడి ఉందో తెలుసా? ఎంత తీవ్రమైన ఇరిటేషన్ ఉంది రైతుల్లో. ఎక్కడికక్కడ యూరియా విషయంలో మీరు చేస్తున్న దుర్మార్గాలు, యూరియా ఇవ్వడం చేతగాక. ఒకనాడు కేసీఆర్ గారి పరిపాలనలో ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే పొలం కాడికి యూరియా వచ్చేది. కానీ ఇవాళ మీ అద్భుతమైన పరిపాలనలో యూరియా కోసం బారులు కట్టాల్సిన పరిస్థితి, లైన్లో చెప్పులు పెట్టే దుస్థితి. 10 ఏళ్ళు చక్కగున్నది, ఒక్కసారి ఏమైంది అంటే సమాధానం చెప్పే నాథుడు లేడు. మరి మేము అడిగేది అందుకే, మీకు యూరియా సంచులు తెలియదు కానీ ఢిల్లీకి డబ్బు సంచుల విషయం అందరికి మీరు మోస్తారు బాగా అని తెలుసు. ఇంకా విచిత్రమైన విషయం, మేము ఆయనకు అప్పచెప్పింది ఒక అద్భుతమైన దివ్యమైన రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. ఊరికే నేను ఇదేం మాటల్లో చెప్పట్లేదు. పర్ క్యాపిటల్లో నెంబర్ 1 తెలంగాణ. ఈరోజు కూడా 4,20,000 రూపాయలతో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది వాస్తవం కాదా? మరి దాన్ని పెట్టుకుని దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటావు నువ్వు? SOTRలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ 1 తెలంగాణ, GSDP పెరుగుదలలో నెంబర్ 1 తెలంగాణ. అట్లాగే దర్జాగా ఉన్న రాష్ట్రాలలో, పెరుగుతున్న రాష్ట్రాలలో నెంబర్ 1 తెలంగాణ. నీకు చేతనైతే లేదు. నెంబర్ 1 స్టేట్ ఏమైంది? చివరికి పోయి ఓటుకు నోటు కేసులో నెంబర్ 1 A1కు దొరికిపోయింది. అందుకే ఇవాళ ఏం జరుగుతున్నది? వరుసగా మీ పరిపాలన రాగానే 2 ఏళ్ళు రెవెన్యూ లోటు, మీరు ఇవాళ 2 ఏళ్ళు వరుసగా రెవెన్యూ డెఫిసిట్. తగ్గుతా ఉన్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. నేను ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యం అనిపించింది నాకు. అన్ని రంగాలలో ఆయన ఏదో దివ్యంగా నడుపుతున్నట్టు ఆయన మాట్లాడుతుంటే, ఇవాళ మొత్తం GSTలో డౌన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డౌన్, మోటార్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ డౌన్, అన్ని రంగాలలో వైఫల్యం నీది కదా. ఒక్క మందుగమనం తప్ప మిగతా అంతా మందగమనమే కదా. ఇది వాస్తవం కాదా? నేను ఆయన మాట్లాడుతున్నాడు, లిక్కర్ ఏదో బాగా పెరిగింది కేసీఆర్ టైంలో. ఇలా నేను అడుగుతున్నా, మరి నీ ప్రభుత్వంలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే బంద్ చేయి, మొత్తం బెల్ట్ షాపులు మూసేయి, మద్యపాన నిషేధం పెట్టి, నేను ఎవడాపుతున్నాడు పెట్టు, అంత బాగా ఇబ్బంది ఉంది కదా నీకు. ఇది చేత కాకుండా ఇష్టం వచ్చిన మాటలు ఏం చేసినావు నువ్వు? అడ్డగోలుగా అప్పులు తెచ్చావు 4 లక్షల కోట్లు, అడ్డంగా ఎక్కడికక్కడ భూములు అమ్ముతున్నావు. అందులో మొత్తం సగం మళ్ళీ నీ అనుయాయులకు, నీ బ్రదర్స్కు, ఇవన్నీ కూడా. మరి పోనీ 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినాడా రేవంత్ రెడ్డి గారు అంటే, రైతులకు రైతు బంధు పైసలు ఎగవేత, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంటు ఎగవేత, ఉద్యోగులకు DAలు PRC ఎగవేత, రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎగవేత, మహిళలకు మహాలక్ష్మి ఎగవేత, వృద్ధులకు పెద్దలకు 4 లక్షల పెన్షన్ ఎగవేత. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, కానీ కూలగొట్టినవి చాలా ఉన్నాయి. SLBC కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలింది, పెద్దవాళ్ళు కొట్టుకపోయింది. ఇన్ని కూలినాయి. 2 పిల్లర్లు కుంగితేనేమో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటావు. మరి ఇన్ని కూలగొట్టి SLBCలో చివరికి 8 మంది చచ్చిపోతే శవాలు తీయలేని అసమర్థ ప్రభుత్వం నీది. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చివరిగా చెప్పేది ఒకటే, మీరు ఎంత ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా, తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. తెలంగాణ రైతు ఇవాళ పంజాబ్ని, హర్యానాని తలదన్నే విధంగా పంటల ఉత్పత్తిలో నెంబర్ 1గా నిలబెట్టింది. ఎందుకు? కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం వల్ల. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా, 2,80,000 కోట్ల అప్పు చేసినా, కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు,
కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కళ్ళాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. ఇక చాలా చేశాం కానీ ఇవన్నీ నేను చెప్పను. మేము మీటర్లు పెట్టమని చెప్పినాం, తెగించినాం.